హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే చేయాలనుకుంటున్నాను. నేను ఆరు బెడ్ లేస్లు అయితే తీసుకున్నానండి, పెద్దవి. అవి సైడ్వి కట్ చేసుకుందాం. ఇప్పుడు 6 అయితే తీసుకున్నాను, అవి కట్ చేసుకుందాం మనం సైడ్వి. కట్ చేసుకుంటున్నాను. అన్నీ అలాగే కట్ చేసుకోవాలి. అన్నీ అలాగే కట్ చేసుకోవాలండి. మొత్తం అయితే నేను అన్నీ కట్ చేసుకున్నానండి నీట్గా, పక్క ఏమి లేకుండా. ఇంకా వచ్చేసి మనం వాటర్ పోసేసుకొని దాంట్లో డిప్ లాగా చేసేసుకొని మనం పిండాలా కలిపేసుకుందాం. చూడండి, చూపిస్తాను. అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని బాల్ లాగా ఒత్తేసుకోవాలి. అలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఇంకా మనకి గట్టిగా పిండాలన్నమాట. అలాగే అన్నీ అలాగే చేసుకోవాలి. అన్నీ అలా చేసుకున్నాం కదండి. అవి చూసారా? అలాగా మొత్తం మన గులాబ్ జామ్ పిండిలాగా కలిపేసుకుంటాం. చూడండి, అలా కలిపేసుకోవాలన్నమాట. బాగా గట్టిగా పిసుక్కుంటా కలిపేసుకోవాలన్నమాట. మనం గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, స్మూత్గా బాగుందండి. చూసారా? చూస్తున్నారుగా మీరు? అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం, లైట్గా కలర్ కోసం. నేనైతే ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. కాకపోతే నేను సోడా ఉప్పు మాత్రం వేయొద్దండి, ఎందుకంటే బ్రెడ్తో చేసే గులాబ్ జామ్ కదా. కొద్దిగా అయితే వేసుకున్నాను ఫుడ్ కలరు లైట్గా. సోడా ఉప్పు మాత్రం వేయొద్దండి అసలు. అఫ్కోర్స్ గులాబ్ జామ్ పిండిలో మనం ఆల్రెడీ వేయం కాబట్టి దీంట్లో కూడా వేయరు, అయినా చెప్తున్నాను నేను. అలా కలుపుకోవాలన్నమాట. బాగా ఫుడ్ కలర్ లైట్గా వేసుకొని మా అమ్మ ఇంకా వేయ అంటుంది. నేనుండి చాలమ్మ, వద్దు ఎక్కువైపోద్ది కలర్ అని చెప్పేస్తున్నాను. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా లైట్గా మనం వేయినట్టుగా మన గోధుమ పిండి ఎలా అయితే వేసుకుంటామో నూనె, అలా లైట్గా అలా వేసుకోవాలి మనకి. ఎందుకంటే కొంచెం బాగా చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట పిండి అనేది. అలా కలుపుకోవాలన్నమాట. చూసారా? కొద్దిగా లైట్గా వేసుకుంటే నూనె మనకి స్మూత్గా బాగా వస్తుంది అనమాట. బాగా అలా కలుపుకోవాలన్నమాట మొత్తం పిండి అనేది. కొంచెం జలుబు చేసిందండి, అందుకే గొంతు అలా డిస్టర్బెన్స్గా ఉంది. చూసారా? అలా బాల్స్ లాగా మనం కలుపుకోవాలన్నమాట. అది ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం, నానిపోయిద్ది మనకి బాగా. ఇప్పుడు వచ్చేసి నేను షోమెన్ గిన్నె అయితే పెట్టుకున్నానండి సిరప్కి, అదే జ్యూసీకి, అదే సిరప్కి అంటారు కదా దాన్ని. మన గులాబ్ జామ్కి అదనమాట సిరప్. నూనె సారీ
వాటర్ అయితే పోసుకుంటున్నానండి. సరిపడా పోసుకున్నాను నేను. మనం ఎన్ని గులాబ్ జాములు చేసుకున్నామో అంత దానికి సరిపోయినన్ని పోసుకున్నాను అనమాట వాటర్ అనేవి. కొంచెం మేము స్వీట్ తక్కువగానే తింటామండి. షుగర్ కొంచెం నేను తక్కువగానే తింటాను స్వీట్ అనేది, అందుకని తక్కువ వేస్తున్నానండి. కొంచెం కవర్లో ఉంది, కొంచెం గిన్నెలో ఉంది. అందుకని కొంచెం తక్కువగానే వేస్తాను. స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా తినలేమండి, అందుకే మేము తక్కువగానే వేస్తాను నేను. ఇది వచ్చేసి బాగా మనకి పాగా అనేది సిమ్లో పెట్టేసుకొని రెడీ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పడతాయని వాటర్ కూడా వేసానండి. చెప్పాను కదంటే బాగా జలుబు చేస్తుంది, కొంచెం నసనసగా ఉంది గొంతు, ఏమనుకోకండి. ఇప్పుడు దాని మీదకైతే నేను షిఫ్ట్ చేస్తున్నానండి గిన్నె అయితే. దీని మీద మనం అవి గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలి కదా, దాని మీద అయితే పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. 10 నిమిషాలు మరగనిద్దాం ఈ సిరప్ అనేది. స్టవ్ అయితే వెలిగించుకొని దాని మీద పెట్టేసుకుంటానండి గిన్నె. మనకి సిమ్లో అయితే మనం గులాబ్ జాములు అవి చేసుకొని డీప్ ఫ్రై చేసుకునే లోపల మనకి పాకం అనేది రెడీ అయిపోద్ది. ఒక 5 నిమిషాలు నానింది కదండి పిండి, చూడండి ఎంత బాగా వచ్చిందో స్మూత్గా. మీరే చూస్తున్నారుగా, చూడండి బాగుంది కదండి పిండి, మన గులాబ్ జామ్ లాగా స్మూత్గా. ఇప్పుడు అది వచ్చేసి బాల్స్ లాగా చేసుకుందాం మనం. మనకు కావాలంటే బాల్స్ లాగా చేసుకోవచ్చు, కావాలంటే నేను ఇప్పుడు చేసే టైప్లో చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేశాను, చూసేయండి. మనం స్వీట్ షాప్లో ఎలా చేసుకుంటాం అలాగండి, చూసారా. కొద్దిగా తీసుకొని అలా చేసేసుకొని నేను ఇప్పుడు అలా చేసుకుంటానండి. చూసాయండి ఎలా చేస్తున్నానో, అలా చేశానమాట. నేను రౌండ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం, అలా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా అన్నీ అలాగే చేసేసుకుందామండి. అన్నీ ఇలాగే చేసుకుందాం అండి, మనకి ఇష్టం. మన ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. పిండి అయితే చాలా స్మూత్గా ఉందండి, నాకు చేయాలనిపిస్తుంది. ఇంకా అంత స్మూత్గా ఉంది. అది ఇలాగే చేసేసుకుందాం. అన్నీ చేసేసుకుందాం కదండి అలాగా. ఇప్పుడు అవన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. బాండీ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారా, ఇలా చేసుకోవాలి. మనకి డీజిల్ చాలా బాగా వచ్చినాయని చెప్తున్నాను. బాల్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకా యాలక్కాయలు యాలకులు అయితే వేసుకుంటున్నానండి 2. నేను మార్కెట్లో అయితే తెచ్చాను అనమాట. అవి ఉన్నాయి, మర్చిపోయి అవి లేవనుకొని మా అబ్బాయిని షాప్కి వెళ్తామన్నాను, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఉన్నాయి అవి. 2 అయితే వేసుకుంటున్నానండి, టేస్ట్ కోసం, స్మెల్ కోసం బాగుంటాయి యాలకులు. యాలక్కాయలు అయిపోతే చాలా స్మెల్ రాదు, టేస్ట్ కూడా పోతుందండి, మనకి బాగుంటాయి యాలక్కాయలు అయిపోతాయినా. వేయనండి, 2 వేస్తాను, ఎందుకంటే సిరప్ కొంచెం తక్కువ పెట్టాను కాబట్టి నేను 2 వేస్తున్నాను. 2 వేసుకున్నానండి, ఎందుకంటే తక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం 2 అయితే స్మెల్ కూడా మనకి ఆ పాకు సరిపోయినంత స్మెల్ వస్తుంది అనమాట. సిమ్లోనే పెట్టేసుకోవాలి, ఇంకా మనకి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకునే లోపల మనకి పాకు అనేది రెడీ అయిపోతుంది అనమాట, సిరప్ అనేది. ఇంకా దాన్ని అలా వదిలేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి వచ్చేద్దాం. జరుగుతూ ఉంటాయి ఇంకా. ఇప్పుడు మనం బాండీ అయితే పెట్టుకున్నానండి, ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇంకా ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా చేసేసుకుందాం.
గులాబ్ జామున్ వేద్దాం కదండి, అందుకే నేను ఒక అలవాటు అండి నీట్గా ఉండే స్టవ్ తీసుకోవాలని. ఇది బాగా కాసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగాలండి, అప్పుడే మనకి లోపల అది పిండి కూడా ఉడికిద్ది, బయట కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కాలండి బాగా. ఇంకా కాగాలి, ఇంకా అంత ఆ లోపల చూస్తున్నానండి. సిరప్ అనేది చూసుకున్నాము ఎలా వస్తుందో, టేస్ట్ చూస్తున్నాను. సరిపోతుందండి. సరిపోయింది స్వీటు. ఇప్పుడైతే ఇది ఆయిల్ వేడెక్కింది కదండి, ఇంకా అవన్నీ వేసేసుకున్నాము. బాల్స్ అవి ఒక్కోటి ఒక్కోటిగా వేసేసుకోవాలన్నమాట, చూసుకుంటూ ఒక్కోటి ఇలా వేసేసుకుంటాం. లోపల కూడా ఉడకాలి కదా. ఫ్రై అనేది చూద్దామండి. చిన్నగా అనుకోవాలన్నమాట, మనకి ఫ్రై అవ్వకుండా అంటే అది అంటుతుంది కదా, మన స్మూత్గా ఉన్నాయి కదా, అందుకే చూసుకుంటా మనం ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకోకుండా అంత హైలో పెట్టుకోకుండా మీడియం సైజులో పెట్టుకోవాలి మంట. అప్పుడైతే మనకి లోపల పిండి ఉడుకుతుంది, బయట కలర్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. బాగా చూసారండి, సేమ్ మనకి గులాబ్ జామ్ లాగా. చూసారా ఎంత బాగా వచ్చినాయి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. బ్రెడ్ కాబట్టి మనం సోడా ఉప్పు అలాంటివి యాడ్ చేయవద్దు. అయిపోయింది, ఫ్రై అయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా గోల్డ్ కలర్లో వచ్చేయాలండి. బాగా సోడా ఉప్పు వేయకపోయినా కూడా చాలా లావుగా వచ్చినాయండి మనకి గులాబ్ జామ్ అనేది. బాగుంది, చాలా బాగా వచ్చింది షేప్. అది మనకి బాల్స్ అనేది కూడా సరిపోతుందండి. తీసేసుకుందాం. కలర్లో కావాలి. చూసారు ఎంత బాగున్నాయో, ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలు ఇష్టంగా తింటారండి. అన్నీ ఇలాగే వేపుకుందామండి, వేసేసుకొని. మీకు చూపిస్తున్నాను, చూడు ఎంత బాగా వచ్చింది. ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసేసుకుందాం అలాగే. అలా స్మూత్గా వస్తాయండి. చూసారా వేసుకోవచ్చు ఇవ్వడం ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకుందామండి బాగా. ఫ్రై అయిపోతుందండి. చూసారా ఫ్రై అయిపోయినాయి అన్నమాట బాగా. చూడండి ఫ్రై అయిందని తీసేసుకున్నాం. నోరు ఊరుతుందండి, ఊరికే తినాలనిపిస్తున్నాయి నాకైతే. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. బాగా జలుబు చేస్తుందండి. ఇంకా వీడియోస్ తీయాలి కదా, మనం సక్సెస్ అవ్వాలి కదా అన్నట్టుగా తీస్తున్నానండి. ఇంత సర్ది జలుబు చేసినా కూడా ప్లీజ్ నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా అవన్నీ తీసేసుకున్నాం కదండి. ఇంకా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా అలా ఫ్రై చేసుకోవాలి. మనకి సిరప్ కూడా దగ్గర వస్తుందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది అది కూడా. అయిపోయిందండి సిరప్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇంకా అది ఫ్యాన్ కింద పెట్టానమాట. ఇవి కూడా చల్లగా కావాలి, అది చల్లగా కావాలని ఫ్యాన్ కింద పెట్టేసి ఇంక చల్లగా అయినాక వేసి చూపిస్తున్నాను మీకు. అవి చూసేయండి. వేడి మీద వేయకూడదండి ఎప్పుడైనా పాకులు, మనం గులాబ్ జామున్ అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట, పిండి పిండిగా. చల్లగా అయినాకే వేయాలన్నమాట పాకులు. అప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట గులాబ్ జామ్ అనేది. చూస్తున్నారు కదా మీరు. చూసారండి, మనకి ఎంతో టేస్ట్ అయింది గులాబ్ జామ్, రెడ్ గులాబ్ జామ్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా తీస్తానండి, మీ సపోర్ట్ నాకుంటే. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీ రెడ్ గులాబ్ జామ్. మీరు కూడా పిల్లలు ఇంకా ఎంతో ఇష్టంగా తింటాడండి ఇలాంటివి చేసి పెడితే. మనం చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.